నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. మరి విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తూ గెజిట్ రిలీజ్ చేశారు. మరి 4 డివిజన్లతో ఒక జోన్ ని ఏర్పాటు చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, పరిశ్రమలు అన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఎప్పటి నుంచో చిరకాల కోరికలాగే మిగిలిపోయినటువంటి ఎన్నో పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇటు ఉత్తరాంధ్ర వాసుల కళగా నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇటు విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తూ గెజిట్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 1 నుంచి కూడా ఇది అమల్లోకి రానుంది. సో ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా జోన్ ఏర్పాటు అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఇప్పుడు విశాఖపట్నానికి ఒక జోన్ వచ్చిన మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ఒక రోజులో విప్లవాత్మకమైన మార్పులు ఏమి రావు. కాకుంటే దేనికి ఉపయోగపడుద్ది అని అంటే, ముఖ్యంగా మీరు ప్రస్తావించినట్టుగా ఈ ప్రస్తుతం ప్రతిపాదించిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఈ జోన్ ఏర్పాటు కాకముందు గతంలో ఎలా ఉండేదంటే, విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అంతర్భాగంగా ఉండేవి. విశాఖపట్నం డివిజన్ వచ్చేటప్పటికి సౌత్ ఈస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ ఒరిస్సాలో ఉంటుంది, ఆ జోన్లో అంతర్భాగంగా ఉండేది. అయితే ఇక్కడ ఏం జరిగేది, సహజంగా రైల్వే రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా జోనల్ పరిధిలో జరుగుతాయి. ఇలా జరిగే క్రమంలో మరి విశాఖపట్నం డివిజన్ ఉన్న జోన్లో అక్కడ రైల్వే రిక్రూట్మెంట్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు ఆ పరీక్షలు రాయడానికి ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒరిస్సా వాసులు వీళ్ళని తరిం కొట్టేవాళ్ళు, మీరెందుకు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పని. అంటే వీళ్ళు కూడా ఆ జోన్లో అంతర్భాగమే. అయినా సరే మా రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు దక్కించుకునే హక్కు మాకు మాత్రమే ఉంది అని చెప్పని ఒక రకమైన మూర్ఖత్వాన్ని వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. ఇటువంటి క్రమంలో 2014లో పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు రాష్ట్రాన్ని ప్రజాభీష్టానికి విరుద్ధంగా విభజించే నిర్ణయం పార్లమెంటు ద్వారా తీసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి స్వాంతనం చేకూర్చడం కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అందులో ఒకటి విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పని. వాస్తవంగా 2014 జూన్ 2 స్టేట్ ఫార్మేషన్ డే. ఆ తర్వాత నెక్స్ట్ 10 years లోపుగా జోను ఏర్పాటు ప్రక్రియ జరిగిపోయి ఉండాలి. కానీ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందే పార్లమెంటు వేదికగా నాడు రైల్వే జోన్ ప్రకటన వెలువట్టడం జరిగింది. కానీ అది అమల్లో జరగాలి అని అంటే అక్కడ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా భూమి సమకూర్చాలి, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్కి అనుగుణంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో రైల్వే జోన్ నిర్మాణానికి స్థలం కేటాయింపు చేయాల. అంటే ఆ కార్యాలయాలు నిర్మాణించడానికి ఒక 55 ఎకరాలు ఎంతో కేటాయించాల్సి ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాలు కాదు అని చెప్పని ఒక ముంపు ప్రాంతంలో ప్రతిపాదించారు. అక్కడ నిర్మాణాలు చేయడానికి సాధ్యం కాని ప్రాంతాన్ని ఈ క్రమంలో ఒక 5 సంవత్సరాల టెన్యూరు ఆ భూమి పనికొస్తుంది అని ఈ భూమే కేటాయింపు చేస్తామనే ఈ ఉత్తర ప్రత్యుత్తరాలతో 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ కార్యాలయాల నిర్మాణానికి అనుకూలమైన భూమి ఉంది అనేది ఐడెంటిఫై చేసి అరిలోవా ప్రాంతంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా భూ కేటాయింపు జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కలిపి సమిష్టి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇవాళ విశాఖపట్నం రైల్వే జోన్ని ఒక వాస్తవ రూపంలోకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ గజెట్ పబ్లిష్ అయ్యే స్థాయికి చేర్చారు. విశాఖపట్నం డివిజన్కి వాస్తవంగా మొట్టమొదట ప్రతిపాదించినాడు విశాఖ రైల్వే జోన్ వితౌట్ విశాఖపట్నం డివిజన్ అన్నారు. వాస్తవంగా విశాఖ జోన్కి అత్యధిక ఫ్రైట్ ఛార్జెస్ ద్వారా, అంటే గూడ్స్ రవాణా ద్వారా, ఎందుకంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మినరల్ వెల్త్ విశాఖపట్నం పోర్టుకి ట్రావెల్ అవుతుంది. దాని ద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతుంది విశాఖపట్నం డివిజన్కి. విశాఖపట్నం డివిజన్ని
సౌత్ కోస్ట్ జోన్లో ఉంచడానికి మొట్టమొదటి అంగీకరించలా. విశాఖ జోన్ వితౌట్ విశాఖపట్నం డివిజన్ అన్నారు. అంటే ఇక్కడ అభ్యర్థులను మాత్రం ఎగ్జామ్స్ రాయడానికి దానికి రానివ్వరు, కానీ ఆ విశాఖ డివిజన్ మాత్రం వాళ్ళకి కావాలి. ఆ డివిజను దీని మీద వచ్చే రెవెన్యూ మాత్రం వాళ్ళకి కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విశాఖ డివిజన్ కూడా విశాఖ జోన్లోనే ఉండే విధంగా కోరాపుట్ కిరండోల్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఆ లైన్ వరకు ఇప్పుడు ఈ డివిజన్లోకి రాకుండా దాని వరకు ఎక్స్క్యూజ్ చేసినట్టున్నారు. ఈ మిగిలిన అంటే పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న అన్ని స్టేషన్లు కూడా విశాఖ డివిజన్లోకి ఉండేటట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్లు డివిజన్లను కూడా కలుపుకొని ఇప్పుడు 4 డివిజన్లతోటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా గజెట్ పబ్లికేషన్ అయింది. దాదాపుగా ఈ జోన్ పరిధిలో 17,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. భవిష్యత్తులో సహజంగానే అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇటు సికింద్రాబాదో అటు ఒరిస్సా హెడ్ క్వార్టర్స్గా జోన్స్ పనిచేయటం కన్నా ఆంధ్ర ప్రాంతంలోనే ఒక జోను కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయింపు చేసుకొని అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ప్రాజెక్టులని మీన్ టైంలో సమీపంగా పర్సుయేషన్ చేసి వాటిని ప్రాపర్గా గ్రౌండింగ్ అవ్వటానికి దోహదం చేస్తుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అదే. ఇప్పుడు ఎక్కడో ఒక 500 కిలోమీటర్ల దూరాన హెడ్ క్వార్టర్స్ ఉండి అక్కడి నుంచి మానిటర్ చేయడానికి, పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ జోనల్ హెడ్ క్వార్టర్ ఉండి అక్కడి నుంచి అధికారుల పర్యవేక్షణలో ఆ మీన్ టైంలో ఆ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యే విధంగా మానిటర్ చేయడానికి మధ్య ఉండే వ్యత్యాసం వేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ 4 డివిజన్ల పరిధిలో రాష్ట్ర విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన ఒక వరం, ఆ వరం బెటర్ లేట్ దాన్ నెవర్. కాలం గడిచిపోయి 12 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత అయినా సరే రేపు జూన్ 2వ తారీఖు వస్తే, అంటే ఇవాళ మనం మేలో ఉన్నాం, ఇంకా లెస్ దాన్ 1 మంత్ 12 సంవత్సరాల కాలం పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి. కనీసం ఇప్పటికైనా సరే వాస్తవ రూపంగా ఈ జోన్ ఒక రూపానికి సంతరించుకోవటం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ భూమిలో ఈ పర్మనెంట్ కార్యాలయాల నిర్మాణం ఇవన్నీ పూర్తయిపోయేలోగా తాత్కాలిక కార్యాలయాలు కూడా అక్కడ ఏర్పాటు జరిగి రేపు జూన్ 1 నుంచి జోన్ ఫంక్షనింగ్లోకి వచ్చి, ఎలా అయితే తెలంగాణ వాళ్ళు మా రాష్ట్రాన్ని మేమే పరిపాలించుకుంటాము అన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ అనేది రాష్ట్ర పరిధి నుంచే జరగటానికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మెడ్రాస్ ప్రావిన్స్లో అంతర్భాగంగా ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్లో ఉన్నాం. పాలనాపరంగాను వేరువేరు రాష్ట్రాల నుంచి రిమోట్గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన జరుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని నిర్మాణం, అక్కడి నుంచే సచివాలయము, అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అడ్మినిస్ట్రేటివ్ జోన్ కూడా రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఆమోదించి అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీరాలి. కనీసం ఇప్పటికైనా సాధ్యమైనందుకు. అంటే ఇప్పటికే విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్కొక్క హామీ ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ అవుతున్న క్రమంలో వాస్తవంగా విభజన చట్ట హామీలన్నీ కూడా దశాబ్ద కాలంలోగా అమలు జరగాలని చెప్పని విభజన చట్టంలో మెన్షన్ చేశారు. కాకుంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సృష్టించిన విధ్వంసం కారణంగా రాష్ట్రము, రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అంశాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా అయినా సరే ఇప్పటికైనా సరే ఆ కళ సాకారం అవుతున్నందుకు 100% ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే తీరాలి. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం క్రెడిట్ చోరీ సార్. మీరు చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల లోపు అసలు ఈ రైల్వే జోన్ ఏర్పాటు జరగాలి, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కారణంగా అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ అదే క్రెడిట్ చోరీ అంశం తెరపైకి తీసుకొస్తే మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే వాస్తవంగా క్రెడిట్ చోరీ చేయకపోతే అది వైసీపీ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, సాక్షి పత్రిక కాదు, సాక్షి ఛానల్ కాదు, వాళ్ళ సోషల్ మీడియా కూడా కాదు. క్రెడిట్ చోరీ పేటెంట్ వాళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో ఎవరు చర్చించి ఎవరు
పర్సుయేషన్ తోటి ఇవాళ ఈ కళ సాకారమైంది అనేది రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వైసీపీ పార్టీ చేసే వాళ్ళ విస్తృత ప్రచారాలు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలకి వాళ్ళకైతే ఏమీ అలుపు సొలుపు ఉండదు. డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికే బిగిన్ చేసేసి కూడా ఉండొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.